ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సెప్టెంబర్ మాసపు 2వ పునరుత్థాన దినమందు దేవుడు మనందరినీ కూడా సజీవులుగా ఉంచి మరి జరిగిన 2 ఆరాధనలో కూడా దేవుడు తన యొక్క కృపను మనకు తోడుగా ఉంచి ఈ 3వ హిందీ ఆరాధనకు దేవుడు మనకు సహాయం చేసి మరి ఈ ఆరాధనలో మనమందరం కూడా ఈ విధంగా లైవ్ ద్వారా మరి దేవుని ఆరాధించడానికి దేవుడు మనకు పట్ల చూపించినటువంటి తన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు దేవా. ఈ యొక్క హిందీ ఆరాధనకు ప్రభావములను చేర్చారు. జరిగిన 2 ఆరాధనలు మీ నామానికి మహిమకరంగా జరిగించుకున్నారు. గడిచిన 2 దినాలుగా ప్రభా జరుగుతున్నటువంటి సభలను మీ నామానికి మహిమకరంగా జరిగించుకున్నారు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మరి యొక్క సాయంకాల సమయమందు ప్రభా మరి మీ యొక్క పాదాల చెంతకు మేము చేరుండగా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించే భాగ్యం దయచేయండి. ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం వహించండి. మీ దాసం ద్వారా మీరే మాతో మాట్లాడి మాకు కావాల్సినటువంటి జీవపు మాటలు మీరే మాకు అనుగ్రహించి మా హృదయాలను తృప్తిపరచండి. లైవ్ ద్వారా ఏకీభవిస్తున్న ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. మరి యొక్క ఆరాధనలో ప్రభా ఇంకెవరైతే జాయిన్ కావాలని చూస్తున్నారో వారు కూడా త్వరలోనే జాయిన్ అయ్యి ప్రభావ మిమ్మల్ని మహిమపరచడానికి సహాయం చేయవలసిందని మీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకోవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పాటలు పాడి దేవుని నామాన్ని మనం ఆరాధన చేద్దాం. సాంగ్ నెంబర్ 22 तेरी आराधना करूं. ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మనం మహిమపడదాం. ये गीत गाकर हम प्रभु परमेश्वर को हम स्तुति करेंगे. तेरी आराधना करूं, पाप क्षमा कर जीवन दे दे, दया की याचना करूं. तेरी आराधना करूं, तू ही महान सर्वशक्तिमान, तू ही है मेरे जीवन का संगीत. तू ही महान सर्वशक्तिमान, तू ही है मेरे जीवन का संगीत. हृदय के तार छेड़े जनकार, हृदय के तार छेड़े जनकार, तेरी आराधना है मधुर गीत, तेरी आराधना है मधुर गीत. जीवन से मेरे तू महिमा पाए, ये की ही कामना करूं. पाप क्षमा कर जीवन दे दे, दया की याचना करूं. तेरी आराधना करूं. सृष्टि के हर एक कण कण में छाया है तेरी महिमा का राज. सृष्टि के हर एक कण कण में छाया है तेरी महिमा का राज. पक्षी भी करते हैं तेरी प्रशंसा, पक्षी भी करते हैं तेरी प्रशंसा. हर पल सुनाते हैं आनंद का राग, हर पल सुनाते हैं आनंद का राग. मेरी भी भक्ति तुझे ग्रहण हो, हृदय से प्रार्थना करूं. पाप क्षमा कर जीवन दे दे, दया की याचना करूं. तेरी आराधना करूं, तेरी आराधना करूं. पाप क्षमा कर जीवन दे दे, दया की याचना करूं. तेरी आराधना करूं. जय बोलो यीशु मसीह की. మరొక పాట పాడి దేవుని నామాన్ని మనం మహిమపరచుకుందాం. यीशु है सच गडरिया, उसकी हम बेड़े हैं, हरी चराइयों में हमें चराता है. ये गीत गाकर हम परमेश्वर को स्तुति और आराधना करेंगे. यीशु है सच गडरिया, उसकी हम बेड़े हैं, हरी चराइयों में हमें चराता है.
यीशु है सच गडरिया, उसकी हम बेड़े हैं। हरी चराइयों में हमें चराता है, वादी पहाड़ों में ले चलता है, जहाँ पर सुखदाई झरने बहते हैं। वादी पहाड़ों में ले चलता है, जहाँ पर सुखदाई झरने बहते हैं। यीशु है सच गडरिया, उसकी हम बेड़े हैं। हरी चराइयों में हमें चराता है, मार्गों में मेरी रक्षा वो करता है, जहाँ पर सुखदाई झरने बहते हैं। मार्गों में मेरी रक्षा वो करता है, शैतान के हाथों से हमें छुड़ाता है। यीशु है सच गडरिया, उसकी हम बेड़े हैं। हरी चराइयों में हमें चराता है, हरी चराइयों में हमें चराता है। जय बोले यीशु मसीह की। దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరింతవరకు పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి మహిమ. మరి ఈ సమయంలో దేవుని మనం సంఘముగా వ్యక్తిగతంగా ఆరాధించడానికి ముందుగా మరి కీర్తన బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్న తర్వాత మనము దేవుని ఆరాధన చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి కొత్త నిబంధన नए नियम में इब्रानियों के किताब 11वां अध्याय और उसके 4वां वचन हम सब मिलकर पढ़ेंगे. 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ వచనాన్ని మనము చదువుకుందాం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతునందు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. దేవునికి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు అయినటువంటి తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైనటువంటి నామానికి మహిమ చెల్లిస్తున్నాం. తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. ప్రభు, మీ వాక్యం చెంతకు మేము చేరి ఉండగా మీ వాక్యం ద్వారా తండ్రి మా హృదయాన్ని తెరవండి. ఆత్మతో సత్యంతో ప్రభావ మిమ్మల్ని ఆరాధన చేయడానికి మాకు సహాయం చేయండి. నిలవబడిన నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా ఆలోచనలు, తలంపులు, ఉద్దేశంలు కాదు కానీ ప్రభా, కేవలం మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని మీ ఆరాధనకి సిద్ధపరచవలసిందని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం విశ్వాస వీరుల పట్టిలో మొట్టమొదటి విశ్వాస వీరుని యొక్క అంశంను మనం చూస్తూ ఉన్నాం. హేబేలు విశ్వాసమును బట్టి అతడు దేవునికి బలి అర్పించాడు. ఆ యొక్క బలి ఎటువంటి బలి అంటే అది శ్రేష్టమైనటువంటి బలిగా పేర్కొనబడింది. కయీను కంటే శ్రేష్టమైనటువంటి బలి దేవునికి ఆయన అర్పించాడు. ఆయన అర్పించినటువంటి అర్పణ మరి దేవునికి అది ఎంతో ఇష్టమైనది కాబట్టి ఆ యొక్క అర్పణను దేవుడు లక్ష్యము పెట్టినట్లుగా మనము ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తాం. ఒకసారి చూద్దాం ఆ వచనాన్ని. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనంలో ఎటువంటి బలి లేకపోతే దేవునికి బలి అర్పించడానికి ఏమి తీసుకుని వచ్చాడు హేబేలు అనే విషయము అక్కడ మనకు తెలియచేయబడింది. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. చూడండి, హేబేలు యొక్క అర్పణను మనం చూసినప్పుడు, మనం గమనించినప్పుడు హేబేలు ఎటువంటి అర్పణ తీసుకుని వచ్చాడో దేవుని సన్నిధికి లేకపోతే దేవునికి అర్పించడానికి ఎటువంటి అర్పణను అతడు తాను దేవుని సన్నిధికి తీసుకుని వచ్చాడో మనకు తెలియచేయబడుతుంది. తొలిచూలు పుట్టిన వాటిలో
క్రొవ్విన వాటిని ఆయన దేవునికి బలిగా లేకపోతే అర్పణగా తీసుకుని వచ్చాడు. హేబేలు యొక్క అర్పణ అది ప్రత్యేకింపబడినటువంటి అర్పణగా మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన వారమైన తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని దేవునికి హేబేలు అర్పణగా తీసుకొచ్చాడు. కాబట్టి అతని అర్పణ అది ఒక ప్రత్యేకమైనటువంటి అర్పణగా అది ఉంది. రెండవదిగా మనం చూసినప్పుడు అతడు తాను అర్పించినటువంటి అర్పణ ద్వారా దేవుని గణపరిచినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన లేకపోతే గమనించవలసిన వారమైన. ఎందుకనగా ఆయన హేబేలు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క అర్పణ అది తన మందులో తొలిచూలు పుట్టిన వాటిలో అనగా ప్రథమ ఫలాన్ని దేవునికి అర్పణగా తీసుకుని వచ్చాడు. అనగా తన యొక్క ప్రథమ ఫలము ద్వారా దేవునిని గణపరిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి అర్పించేటువంటి ఆ యొక్క అర్పణ ద్వారా లేకపోతే ఆ యొక్క తొలిచూలు పుట్టిన వాటిని దేవునికి అర్పించడం ద్వారా దేవునిని అతడు గణపరిచినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనము ఒకసారి చూసినప్పుడు అక్కడ సామెతల్లో ఈ విధంగా చెప్పబడుతుంది. 3వ అధ్యాయము 9వ వచనం, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తి అంతట్లో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము అని చెప్పబడుతుంది. కాబట్టి హేబేలు యొక్క అర్పణ మనం చూసినప్పుడు తన యొక్క మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని ప్రత్యేకింపబడినటువంటి వాటిని దేవునికి శ్రేష్టమైనటువంటి వాటిని దేవునికి అర్పణగా తీసుకుని వచ్చి దేవునిని గణపరిచినట్లుగా లేకపోతే దేవునిని గౌరవించినట్లుగా మనము గమనించవలసిన వారమైన దేవునిని ఈ విధంగా తొలిచూలు పుట్టినటువంటి ప్రథమ ఫలము ద్వారా లేకపోతే ప్రథమ భాగము ద్వారా దేవుడిని గణపరచడం ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాన్ని మనము మన జీవితంలో పొందుకుంటాము అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమైన. రెండవదిగా మనం తర్వాత విషయాన్ని మనం గమనించినప్పుడు హేబేలు తెచ్చినటువంటి ఆ యొక్క అర్పణ దేవుడు లక్ష్య పెట్టినట్లుగా లేకపోతే దానిని అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం. లేకపోతే అది దేవునికి ఇష్టపూర్వకమైనది లేకపోతే అది దేవునికి ఎంతో ప్రీతికరమైనటువంటి అర్పణగా ఉన్నది అనేది మనము చూస్తున్నాం. అందుకే దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క అర్పణను అంగీకరించాడో దేవుడు హేబేలును ఆయన నీతిమంతుడిగా తీర్చాడు. లేకపోతే ఆయనను గురించి మనము చూసినప్పుడు 4వ వచనంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినప్పుడు విశ్వాసమును బట్టి హేబేలు తెచ్చినటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి అర్పణను బట్టి దేవుడు ఆ విశ్వాసమును బట్టి హేబేలు నీతిమంతుడిగా తీర్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి హేబేలు ఎలాగ నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అంటే విశ్వాసం బట్టి. ఏమిటా విశ్వాసం అంటే నా యొక్క మందలో నేను తొలిచూలు పుట్టినటువంటి వాటిలో క్రొవ్విన వాటిని అనగా శ్రేష్టమైనటువంటి వాటిని ఇచ్చి దేవుని గణపరిచినప్పుడు దేవుని మహిమపరిచినప్పుడు దేవుని ఆరాధన చేసినప్పుడు దేవుడు నన్ను నీతిమంతునిగా తీరుస్తాడు. లేకపోతే నేను దేవుని ఎదుట సరైనటువంటి లేదంటే నేను దేవుని ఎదుట నీతిమంతుడిని కాదు కానీ దేవుడు మాత్రమే నన్ను నీతిమంతుడిగా తీర్చగలుగుతాడు అనేటువంటి ధోరణిలో అనేటువంటి దృక్పథంతో దేవుని సన్నిధిలో అతడు ఆ యొక్క అర్పణను అర్పించినట్లుగా మనము గమనించవలసిన వారమైనాం. కాబట్టి దేవుడు మాత్రమే తనను నీతిమంతుడిగా తీరుస్తాడు అనేటువంటి దృక్పథంతో దేవునికి ఆ యొక్క అర్పణను అర్పించినప్పుడు దేవుడు హేబేలును నీతిమంతుడిగా తీర్చాడు అతను కలిగి ఉన్నటువంటి విశ్వాసం బట్టి. ఎప్పుడైతే ఆ యొక్క అర్పణ అర్పించాడో దేవుని సన్నిధిలో దేవుడు ఆ యొక్క అర్పణను అంగీకరించి హేబేలును నీతిమంతుడిగా తీర్చినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఏ విధంగా మరి హేబేలు దేవునికి శ్రేష్టమైనటువంటి బలి అర్పణ తీసుకుని వచ్చాడు మొట్టమొదటిగా. అలాగే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మరి మనల్ని అందరినీ నీతిమంతుడిగా తీర్చడానికి ఆయన తనను తానే దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకోవడం ద్వారా మరి అనీతిమంతులమైనటువంటి మనల్ని పాపులమైనటువంటి మనల్ని ఆయన పవిత్రులుగా నీతిమంతులుగా ఆయన తీర్చాడు. లేకపోతే పరిశుద్ధులుగా ఆయన మనల్ని తీర్చాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన మనం. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినప్పుడు నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అని హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. ఒకప్పుడు మనము నిర్జీవమైనటువంటి వాటిని నిర్జీవమైనటువంటి క్రియలకు మనము బానిసలై లేదా ఆ నిర్జీవమైనటువంటి క్రియలను వెంబడిస్తూ ఆ నిర్జీవ క్రియలను మనము పూజిస్తూ ఆరాధిస్తూ ఉండేటువంటి వారము. కానీ నిత్యుడగు ఆత్మ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను తాను ఆయన దేవునికి
మరి నిర్దోషిగా అర్పించుకోవడం ద్వారా ఆయన యొక్క పరిశుద్ధ రక్తము మరి మనలను ఆ నిర్జీవమైనటువంటి క్రియలను విడిచిపెట్టి జీవము కలిగినటువంటి దేవుని మనం సేవించడానికి మన యొక్క మనస్సాక్షిని అది శుద్ధి చేసినటువంటి రక్తంగా ఉన్నదనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన ఈ సాయంకాల సమయంలో హేబేలు ఆ యొక్క అర్పణ మందలో దేవునికి శ్రేష్టమైనటువంటి వాటిని, ప్రత్యేకింపబడినటువంటి వాటిని తీసుకుని వచ్చి దేవునికి ఆయన బలిగా అర్పించాడు. అయితే మన నిమిత్తము పాపులమైనటువంటి మనము నిర్జీవమైనటువంటి క్రియలను వెంబడించేటువంటి మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తానే స్వయంగా దేవుని యొక్క కుమారుడైనప్పటికీ మన కొరకు ఆయన సిలువలో తనను తాను అర్పణగాను బలిగాను అర్పించుకోవడం ద్వారా నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మనము జీవం కలిగినటువంటి దేవుని మనము సేవించడానికి, లేదా దేవుని ఎదుట మనము నీతిమంతులుగా తీర్చబడటానికి ఏ విధంగా హేబేలు తాను అర్పించినటువంటి ఆ యొక్క బలి ద్వారా నీతిమంతునిగా సాక్ష్యం పొందాడో, అలాగే మనము ఏ బలి అర్పించకపోయినా, మనము ఏ బలి దేవుని ఎదుటికి తీసుకురాకపోయినా మన పక్షంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కలువరి శిలువలో ఆయన బలియాగంగా అర్పించబడటం ద్వారా ఆయన కాల్చినటువంటి ఆ రక్త బిందుల ద్వారా మనము నీతిమంతులంగా తీర్చబడ్డాం. మన మీద ఉన్నటువంటి ఆ యొక్క పాపపు నింద, లేకపోతే మన మీద నిలబడిస్తున్న నిర్జీవ క్రియలని తొలగిపోయి జీవం కలిగినటువంటి దేవుని, సజీవుడైనటువంటి దేవుణ్ణి మనము ఆరాధన చేయడానికి, మనము స్తుతించడానికి, మనం మహిమపరచడానికి మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా. కాబట్టి ఆ రక్తం ద్వారా కడగబడినటువంటి నీవు నేను ఈ సాయంకాల సమయంలో దేవుని ఎదుట మనం ఒప్పుకుందాం. ప్రభువా, ఒకప్పుడు నేను నిర్జీవమైనటువంటి క్రియలకు బానిసనే, ఒకప్పుడు నేను అనీతిమంతుడినే, కానీ నా కొరకు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో బలియాగం అర్పించబడటం ద్వారా, ఆయన కార్చినటువంటి రక్త బిందువుల ద్వారా నాకు ఇచ్చినటువంటి పాపక్షమాపణను బట్టి, నాకు ఇచ్చినటువంటి పరిశుద్ధతను బట్టి, జీవము కలిగినటువంటి మిమ్మల్ని నేను సేవించడానికి నాకు ఇచ్చినటువంటి మీ యొక్క కృపను బట్టి మీకు వందనాలు ప్రభు అని చెప్తూ దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని మనం ఆరాధించి మహిమపడదాం. అందరం మోకాళ్ళ మీదకి వద్దాం. దేవుడు మన పట్ల చూపించినటువంటి నా యొక్క గొప్ప కృపను బట్టి దేవునికి మన యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని ఆరాధించి మహిమపడదాం. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. సాయంకాల సమయమందు ప్రభువా, అనీతిమంతుడైన నా కొరకు ప్రభువా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు ప్రభువా. మరి నా నిమిత్తంగా ఆయన కలువరి శిలువలో బలియాగంగా అర్పించబడటం ద్వారా తండ్రి, మరి నాలో ఉన్నటువంటి నిర్జీవ క్రియలు నేను విడిచి జీవము కలిగి మిమ్మల్ని సేవించడానికి, జీవము కలిగిన మిమ్మల్ని సేవించడానికి ప్రభువా నా పట్ల మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. ఏ విధంగా హేబేలు ప్రభువా మరి తన మందలో తొలిచూలున పుట్టిన కొవ్విన వాటిని, శ్రేష్టమైనటువంటి వాటిని, ప్రత్యేకింపబడినటువంటి వాటిని మీ కొరకు అర్పణగా బలిగా తెచ్చి ప్రభువా మరి మీ సన్నిధిలో అర్పించినప్పుడు మీరు హేబేలు యొక్క బలిని తండ్రి మరి మా ప్రభువా అంగీకరించి హేబేలును నీతిమంతుడిగా తీర్చారు ప్రభువా. మరి నేనైతే నిర్జీవమైనటువంటి క్రియలను వెంబడిస్తూ, నిర్జీవమైనటువంటి వాటి వైపు పరుగు పెడుతూ ప్రభువా మరి మీ కొరకు తండ్రి మరి ఏమీ కూడా నేను అర్పణగా బలిగాను తండ్రి మరి నేను తెచ్చి ప్రభువా మరి నన్ను మీ సన్నిధిలో అర్పించడానికి మరి నాలో ఏ యోగ్యత లేకపోయినప్పటికీ
ప్రభువా నన్ను మీరు ప్రేమించి నా పక్షంగా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని కలవరి శిలువ మీద బలియాగంగా అర్పించి ప్రభువా ఆయన కార్చిన రక్త బిందువులలో ప్రభువా నన్ను కడిగి నన్ను పవిత్రపరిచి నన్ను పరిశుద్ధపరిచి మిమ్మల్ని సేవించడానికి మిమ్మల్ని ఆరాధించడానికి మిమ్మల్ని మహిమపరచడానికి ప్రభువా రాజులని యాజక సమూహంగా నన్ను కూడా చేర్చి ప్రభువా నన్ను నాకు రక్షణ ఇచ్చి నాకు వెలుగునిచ్చి ప్రభువా నాకు ముక్తినిచ్చినటువంటి నా ముక్తిదాత మీకేమి చెల్లించగలను ప్రభువా ఏమి అర్పించగలను ప్రభువా మీరు నాకు ఇచ్చినటువంటి రక్షణాపాత్రను చేత పట్టుకుని ప్రభువాని యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీరు నాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధ నామంన మీకే నా యొక్క కొద్ది స్తుతి ఆరాధన జీవాఫలంగా మీకు సమర్పించి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ఇంతవరకు దేవుని ఆరాధించడానికి దేవుడు మన పట్ల చూపించిన కృపను బట్టి దేవునికి మహిమ. దేవుని యొక్క వర్తమానాన్ని మనం వెనుకపోయే ముందు ఒక పాట పాడి దేవుని మనము స్తుతించి ఆరాధించి మహిమపరిచిన తర్వాత దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. పరంపితాకి హం స్తుతి గాయే వహీ హై జో బచాతా హమే అనే పాట పాడుతూ దేవుని మనము మహిమపడతాం. పరమ పితాకి హం స్తుతి గాయే వోహీ హై జో బచాతా హమే परम पिता की हम स्तुति गाए वो ही है जो बचाता हमें सारे पापों को करता क्षमा सारे रोगों को करता चंगा परम पिता की हम स्तुति गाए वो ही है जो बचाता हमें धन्यवाद दे उसके आसनों में आनंद से आए उसके चरणों में धन्यवाद दे उसके आसनों में आनंद से आए उसके चरणों में संगीत गा कर खुशी से मुक्ति की चट्टान को जयलल करे परम पिता की हम स्तुति गाए वो ही है जो बचाता हमें माँ की तरह उसने दी तसल्ली दुनिया के कचरों में छोड़ नहीं माँ की तरह उसने दी तसल्ली दुनिया के कचरों में छोड़ नहीं निर्मल दूध है वचन का दिया और दिया हमको अनंत जिंदगी परम पिता की हम स्तुति गाए वो ही है जो बचाता हमें सारे पापों को करता क्षमा सारे रोगों को करता चंगा परम पिता की हम स्तुति गाए वो ही है जो बचाता हमें జై బోలే యేసు మసీకి. ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. బ్రదర్ అనురోధ్ గారు మన మధ్య ఉన్నారు. దేవుని యొక్క వర్తమానాన్ని వారు అందిస్తారు. आज के वचन के लिए हम लोग रोमियो उसके 10वें अध्याय में उसकी पहली आयत पढ़ेंगे. ఈ రోజున మనం ధ్యానం నిమిత్తమై రోమిలకు రాసిన పత్రికలో నుంచి 10వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. पौलुस रोमियो को ऐसे बोल रहा है कि भाइयों मेरे मन की अभिलाषा और उन इजराइलियों के लिए परमेश्वर से मेरी प्रार्थना है कि वे उद्धार पाएं. పౌలు రోమీలకు ఈ విధంగా చెప్పినాడు 10వ అధ్యాయం మొదటి వచనంలో, సహోదరులారా ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. तो अपने लोगों के लिए पौलुस चाहता था कि जो लोग उसके कुटुंबे के हैं उनका उद्धार हो. పౌలు ఆయన తన యొక్క హృదయ వాంఛను తెలియజేస్తున్నాడు. అదేంటంటే తన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో తన బంధువులు ఎవరైతే ఉన్నారో వారు రక్షణ పొందాలి, వారు రక్షింపబడాలి అనేది పౌలు యొక్క హృదయ వాంఛ ఉన్నది. तो हम सब विश्वासी उन लोगों के लिए प्रार्थना करते हैं जो लोग इस संसार में खोए हुए हैं और जिनको उद्धार चाहिए. కాబట్టి విశ్వాసులమైనటువంటి మనమందరము కూడా లోకంలో ఎవరైతే తప్పిపోయారో లేకపోతే లోకంలో ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వారందరూ కూడా రక్షించబడాలని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. पर सबसे ज्यादा हम
किसके लिए हमारे मन में सदा ऐसी प्रार्थना रहती है? हमारे अपने परिवार और प्रियजनों के लिए। అయితే అందరికంటే ఎక్కువగా మనము ఎవరు ఎక్కువ రక్షించబడాలి అని కోరుతామంటే మన యొక్క బంధువులు, మనకి ఇష్టమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు రక్షణ పొందాలి అని మనం ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం. तो आज इस संदेश में आपसे ये बांटना चाहता हूँ कि किस तरीके से हम अपने प्रियजनों के लिए सफलता पूर्वक प्रार्थना करें उनके उद्धार के लिए। కాబట్టి ఈ రోజున నేను మీతో పంచుకోవాలనుకునేటువంటి విషయం ఏంటంటే మన యొక్క ప్రియులైనటువంటి వారు, మనకు ఆప్తులైనటువంటి వారి గురించి, వారి యొక్క రక్షణ గురించి మనము ఏ విధంగా ప్రార్థన చేసే వారుగా ఉండాలి అనే విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. How to pray effectively for your lost loved ones. ఎంతగా ఏ విధంగా ప్రభావభరితంగా మన యొక్క బంధువులైనటువంటి వారు రక్షణ పొందకుండా ఉన్న మన బంధువుల కొరకు మనం ప్రభావభరితంగా ఏ విధంగా ప్రార్థన చేయాలి? तो सबसे पहले हमारे मन में ऐसा प्रश्न आता है, क्या परमेश्वर सबको उद्धार देना चाहता है? అన్నిటికంటే ముఖ్యంగా మన యొక్క మనసులో ఒక ప్రశ్న వస్తుంది, అదేంటంటే దేవుడు అందరినీ రక్షించాలనుకుంటున్నాడు కదా. तो उसके लिए हम देखते हैं पहले तिमोथियस में जाइए। మొదటి తిమోతి పత్రికలో మనం చూద్దాం దాని గురించి. మొదటి తిమోతి పత్రిక और उसका पहला अध्याय, మొదటి అధ్యాయం और उसमें 15वीं आयत में देखिए। 15వ వచనం చూడండి. यहाँ पौलुस लिख रहा है कि यह बात सच और हर प्रकार से मानने योग्य है। कौन सी ऐसी बात है? कि मसीह यीशु पापियों का उद्धार करने के लिए जगत में आया, जिनमें से सबसे बड़ा मैं हूं। ఇక్కడ పౌలు ఒక విషయాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. ఆ విషయము నమ్మతగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అనే విషయం అది. ఆ విషయం ఏంటంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మతగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అయి ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. तो यीशु मसीह का उपदेश यही था कि वो पापियों को उद्धार दिलाए। కాబట్టి యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం ఇదే, అదేంటంటే పాపులైనటువంటి వారిని రక్షించుట. और 16वीं आयत में पौलुस बोलता है कि पर मुझ पर इसलिए दया हुई कि मुझ सबसे बड़े पापी में यीशु मसीह अपनी पूरी सहनशीलता दिखाए। जो लोग उस पर अनंत जीवन के लिए विश्वास करेंगे उनके लिए मैं एक आदर्श बनूं। 16వ వచనంలో పౌలు ఏమంటున్నాడో చూడండి. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనపర్చినట్లు నేను కనికరింపబడితిని. यहाँ से दिखता है कि परमेश्वर हमारे प्रियजनों को उद्धार देना चाहता है। కాబట్టి ఇక్కడి నుంచి మనకు అర్థమవుతుంది, యేసు ప్రభు లేకపోతే దేవుడు మన యొక్క ప్రియులను, మన బంధువులను ఆయన రక్షించాలి అని అనుకుంటున్నాడు, అని కోరుకుంటున్నాడు ఆయన. अब दूसरे अध्याय में देखिए पहले तिमोथियस के, और पौलुस वहां लिख रहा है पहली आयत में कि सबसे पहले मैं यहाँ उपदेश देता हूँ कि विनती और प्रार्थना और निवेदन और धन्यवाद सब मनुष्यों के लिए किया जाए। అందుకే 2వ అధ్యాయం ప్రారంభంలో మనం చూసినప్పుడు పౌలు ఈ విధంగా చెప్తాడు, అందరికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి అని చెప్తాడు. राजाओं और सब ऊंचे पद वालों के निमित्त, इसलिए कि हम विश्राम और चैन के साथ सारी भक्ति और गंभीरता के साथ जीवन बिताएं। చూడండి, 2వ అధ్యాయంలో మనకు ఆ మాటలు కనిపిస్తా ఉంటాయి. రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలు చేయాలి. ఎందుకనంటే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అందరి కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. तीसरी आयत में लिखा है कि ये हमारे उद्धारकर्ता परमेश्वर को अच्छा लगता है और भाता भी है। 3వ వచనం చూడండి, ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది.
और ऐसा क्यों? चौथी आयत में लिखा है, क्योंकि वह यह चाहता है कि सब मनुष्यों का उद्धार हो और वे सत्य को भली भांति पहचान लें। ఎందుకనంటే 4వ వచనం చెప్తున్నాడు కదా పౌలు, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవల్లని ఇచ్చయించుచున్నాడు. तो परमेश्वर क्या चाहता है कि सब मनुष्यों का उद्धार हो और वो सत्य को भली भांति पहचान ले। కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే అందరూ కూడా రక్షింపబడాలి, అందరూ కూడా రక్షణ పొందాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. तो वो सबका उद्धार चाहता है, तो हमारे प्रियजनों का भी उद्धार चाहता है। కాబట్టి దేవుడు అందరూ రక్షించబడాలని కోరుతున్నాడు, కాబట్టి ఆయన మన యొక్క బంధువులు కూడా రక్షించబడాలని ఆయన కోరుతూ ఉన్నాడు. तो आज हम देखेंगे पवित्र शास्त्र में कई चीजों को जांचेंगे, कई सारे उदाहरणों को जांचेंगे, ये देखने के लिए कि कैसे परमेश्वर हमारे परिवार, हमारे प्रियजनों को उद्धार देना चाहता है। కాబట్టి ఏ విధంగా దేవుడు మన యొక్క బంధువులు రక్షించబడాలి అని కోరుకుంటున్నాడు అనే విషయాన్ని గురించి బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని ఉదాహరణలు మనం పరీక్ష చేద్దాం, కొన్ని ఉదాహరణలు మనం పరిశీలన చేద్దాం. तो सबसे पहले चलते हैं उत्पत्ति की पुस्तक में। उत्पत्ति उसका 6वां अध्याय। అన్నిటికంటే ముఖ్యంగా ముందుగా ఆది కాండము 6వ అధ్యాయంలోకి వద్దాం మనం. और इस 6ठे अध्याय में पढ़ेंगे 5 से 9। ఇక్కడ 5వ వచనం మొదలుకొని 9వ వచనం వరకు మనం చదువుకుందాం 6వ అధ్యాయంలో. 5वीं आयत में यहोवा ने देखा कि मनुष्यों की बुराई पृथ्वी पर बढ़ गई है और उनके मन के विचारों में कुछ उत्पन्न होता है तो वो निरंतर बुरा ही है। 5వ వచనం చదువుతాను. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులను ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, और यहोवा ने पृथ्वी पर मनुष्य को बनाने से पछताया और वह मन में अति खेदित हुआ। తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. तब यहोवा ने सोचा कि मैं मनुष्य को जिसकी मैंने सृष्टि की है पृथ्वी के ऊपर से मिटा दूंगा। क्या मनुष्य, क्या पशु, क्या रेंगने वाले जंतु, क्या आकाश के पक्षी, सबको मिटा दूंगा, क्योंकि मैंने उनको बनाने से पछताता हूँ। అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాలను భూమి మీద ఉండకుండా తుడిచివేదను. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. और यहाँ 8वीं आयत में देखिए क्या लिखा, परंतु यहोवा के अनुग्रह की दृष्टि नूह पर बनी रही। అయితే 8వ వచనాన్ని గమనించండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. सबका नाश होने वाला था, परंतु नूह पर यहोवा के अनुग्रह की दृष्टि बनी। అందరూ నాశనము కాబడుతున్నారు, కానీ నోవాహు మీద మాత్రము దేవుని యొక్క దృష్టి ఉంది. దేవుని దృష్టిలో నోవాహు కృప పొందిన వాడుగా ఉన్నాడు. और 9वीं आयत में ऐसा लिखा है कि नूह की वंशावली यह है, नूह धर्मी पुरुष और अपने समय के लोगों में खरा था और नूह परमेश्वर के साथ साथ चलता रहा। 9వ వచనంలో నోవాహు యొక్క వంశావళి గురించి మనకు తెలియచేయబడుతుంది. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. तो यहाँ पढ़ के क्या लगता है कि किसको बचाया जाना चाहिए? नूह को बचाया जाना चाहिए। కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా, దేవుడు ఇక్కడ నోవాహు రక్షించబడటము అనేది దేవుని యొక్క ఉద్దేశం. నోవాహు రక్షించబడాలి. परंतु देखिए उत्पत्ति के अगले अध्याय में 7वें अध्याय की पहली आयत में यहोवा ने क्या बोला नूह से? చూడండి 7వ అధ్యాయం తర్వాత అధ్యాయంలో మొదటి వచనం చూసినట్లయితే దేవుడు నోవాహుతో ఏం చెప్పాడు మనం అక్కడ చూస్తున్నాం. और यहोवा ने नूह से कहा, तू अपने सारे घराने समेत जहाज में जा, क्योंकि मैंने इस समय के लोगों में केवल तुझी को अपनी दृष्टि में धर्मी देखा है। చూడండి, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. देखिए नूह की वजह से क्या हुआ, उसका सारा घराना नाश होने से बच गया।
చూడండి నోవాహు వల్ల ఏం జరిగింది ఇక్కడ. నోవాహు మాత్రమే కాకుండా నోవాహు కుటుంబం అంతయు కూడా ఆ సమయంలో అక్కడ నాశనం నుంచి రక్షించబడ్డారు. जब परमेश्वर ने नूह को बुलाया तो वो एक पारिवारिक निमंत्रण था, फैमिली इनविटेशन था। కాబట్టి దేవుడు నోవాహును పిలవడం అనేది నోవాహు ఒక్కడే కాదు కానీ నోవాహు కుటుంబం అంతటిని కూడా దేవుడు పిలిచినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. आजकल जब कभी कोई किसी को शादी में या बर्थडे में बुलाता है तो क्या होता है, लिखते हैं ना कि विद फैमिली, पूछते हैं कि अच्छा फैमिली के साथ बुलाया है कि अकेले बुलाया है। చూడండి ఈ ప్రస్తుత కాలంలో ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్ కానీ బర్త్డే ఫంక్షన్ కానీ ఎవరినైనా ఆహ్వానించినప్పుడు వాళ్ళు అడుగుతారు కదా, కుటుంబ సమేతంగా రమ్మంటారా లేకపోతే ఒక్కరిని రమ్మంటారా అని చెప్పి. परमेश्वर जब बुलाता है तो पूरे घराने के समेत बुलाता है। దేవుడు ఎప్పుడైతే మనల్ని పిలుస్తాడో కుటుంబం అంతటిగా దేవుడు మనల్ని పిలుస్తాడు, కుటుంబంతో పాటుగా మనల్ని పిలుస్తాడు దేవుడు. तो इससे हमें विश्वास आता है है ना, कि हमारे मन में अगर फिर भी हमारे प्रियजन दिख रहे हैं कि उनका हृदय कितना कठोर है, परंतु हमें विश्वास रहता है परमेश्वर ने उनको भी बुलाया है, परमेश्वर उनको भी उद्धार देगा। కాబట్టి మన బంధువుల గురించి మనకు ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు ఎంత కఠినాత్ములైనా సరే, వాళ్ళు ఎంత కఠిన హృదయులైనా సరే, దేవుడు వాళ్ళని కూడా కుటుంబంతో మన పాటుగా వాళ్ళని కూడా పిలుస్తున్నాడు, వాళ్ళని కూడా రక్షించబడాలనే దేవుని యొక్క చిత్తమైనది. 7वीं आयत देखिए, नूह 7వ వచనం చూడండి. नूह अपने पुत्रों, पत्नी और बहुओं समेत जल प्रलय से बचने के लिए जहाज में गया। सब लोग, ना केवल पत्नी, बस उसके पुत्र और उसकी बहुएं, सबके समय जल प्रलय से बच गया। నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడళ్ళను ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నట్టుకై ఆ ఓడలో ప్రవేశించింది. చూడండి, నోవాహు భార్య, అతని కుమారులు, అతని కోడళ్ళు కూడా అతనితో పాటుగా నోవాహుతో పాటుగా ఆ యొక్క ఓడలో ప్రవేశించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. और एक और उदाहरण देखेंगे, उत्पत्ति उसके 18वें अध्याय में। మరొక ఉదాహరణ మనం చూద్దాం, ఆదికాండంలో 18వ అధ్యాయం. यहाँ पे हम 20वीं आयत पढ़ेंगे। 20వ వచనం చదువుకుందాం. यहाँ पे हम देखते हैं कि यहोवा इब्राहिम से बातें कर रहा है और यहोवा बोल रहा है इब्राहिम को कि सोदोम और अमोरा की चिलचिलाहट बढ़ी है और उनका पाप बहुत भारी हो गया है। 21वीं आयत में लिखा है, इसलिए मैं उतर कर देखूंगा कि उसकी जैसी चिलचिलाहट मेरे कानों तक पहुंची है, उन्होंने ठीक वैसे ही काम किया है क्या और कि नहीं, और ना कि तो मैं उसे जान लूंगा। చూడండి, ఇక్కడ దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు 20వ వచనంలో, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపము బహు భారమైనది కనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పునని వారు సంపూర్ణంగా చేస్తురో లేదో చూచెదను, చేయని యెడల నేను తెలుసుకొందునని అనెను. फिर हम इसी अध्याय में पढ़ते हैं कैसे अब्राहम प्रार्थना करता है कि सदोम और गोमोरा का नाश ना हो। ఇదే అధ్యాయంలో మనం తర్వాత వచనాల్లో చూస్తాం ఏ విధంగా అబ్రహాము సొదొమ గొమొర్రాలు నాశనం అవ్వకుండా ఉండాలని అబ్రహాం ప్రార్థన చేస్తారనే విషయాన్ని. कि केवल अगर 10 धार्मिक लोग भी मिल जाएं तो परमेश्वर बोलता है कि मैं इसका नाश नहीं करूंगा। దేవుడు చెప్తాడు అబ్రహాముకి, ఒక్కవేళ 10 మంది నీతిమంతులు ఆ యొక్క పట్టణంలో నాకు కనిపించినా సరే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా విడిచిపెడతాను అని అబ్రహాంతో చెప్తాడు దేవుడు. परंतु ऐसा नहीं हुआ और सोदोम और अमोरा का नाश हुआ। అయితే అలా జరగలేదు, కానీ సొదొమ గొమొర్రాలు ఆ సమయంలో అక్కడ నాశనానికి అప్పగించబడ్డాయి. अब आप 19वें अध्याय में आइए और उसकी 12वीं आयत से देखते हैं। ఇప్పుడు 19వ అధ్యాయానికి వద్దాం, అక్కడ 12వ వచనం నుంచి మనం చూద్దాం. फिर उन पाहुनों जो अतिथि थे उन्होंने लूत से पूछा, यहाँ तेरे और कौन कौन है, दामाद, बेटे, बेटियां, वह नगर से तेरा जो कोई हो उन सभी को लेकर इस स्थान से निकल जा। 12వ వచనంలో ఆ మనుషులు ఎవరైతే లోతు ఇంటికి అతిథులుగా వస్తారో ఆ మనుషులు అంటారు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు, నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలకు తీసుకుని రమ్ము, क्योंकि हम उस स्थान का नाश करने पर हैं,
इसलिए कि ఎందుకు उसकी चिलचिलाहट यहोवा के सम्मुख बढ़ गई है और यहोवा ने हमें इसका सत्यानाश करने के लिए भेजा है। మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనం చేయుటకు యెహోవా మమ్మల్ని పంపినని చెప్పగా तब लूत ने निकलकर अपने दामादों को, जिससे उसकी बेटियों की सगाई हो गई थी, समझा के कहा, उठो, इस स्थान से निकलो, चलो, क्योंकि यहोवा इस नगर को करना चाहता है। पर वह अपने दामादों की दृष्टि में ठट्ठा करने हार सा जान पड़ा। లోతు బయటికి వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడినండి ఈ చోటు విడిచిపెట్టి రండి యెహోవా ఈ పట్టణంలో నాశనం చేయబోతున్నాడని చెప్పాను అయితే అతను తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను तो हम यहाँ देखते हैं कैसे कैसे लूत की वजह से उसका सारा परिवार उस नाश होने से बचा रहा था। ఇక్కడ చూస్తున్నాం కదా మనము ఏ విధంగా లోతును బట్టి అతని కుటుంబం అంతా కూడా నాశనం అవ్వకుండా అక్కడ రక్షించబడాలని దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు మనం చూస్తూ ఉన్నాం उसके दामाद तैयार नहीं हुए, परंतु फिर भी जो दूत थे वो लूत की पत्नी और उसकी बेटियों को वहां से निकाल के ले गए। చూడండి లోతు యొక్క అల్లుళ్ళు ఆ పట్టణం నుంచి బయటికి రావడానికి వాళ్ళు ఇష్టపడలేదు అయినప్పటికీ ఆ దూతలు లోతుతో పాటు అతని భార్యను అతని కుమార్తెలను ఆ పట్టణం నుంచి వారు బయటికి తీసుకుని వెళ్ళిపోయారు 29वीं आयत में ऐसा लिखा हुआ है कि और ऐसा हुआ कि जब परमेश्वर ने उस तराई के नगरों को जिनमें लूत रहता था उलट पलट कर नाश किया, तब उसने इब्राहिम को याद करके लूत को उस घटना से बचा लिया। इब्राहिम को याद करके 29వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే దేవుడు ఆ మైదానము పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించిన ఎందుకు అంటే అబ్రహామును బట్టి देखिए जैसे उस समय पृथ्वी का नाश होने वाला था नूह और उसके सारे परिवार को, यहाँ पे फिर से लोत और उसके सारे लोग जो उसके साथ थे उनको नाश होने से बचाना चाह रहे थे। చూడండి ఏ విధంగా భూమి అంతటిని దేవుడు నాశనం చేయాలనుకున్నప్పుడు నోవాహును అతని కుటుంబంలో రక్షించాడు అలాగే అబ్రహామును బట్టి ఈ యొక్క లోతు కుటుంబమును కూడా దేవుడు రక్షించాడు परमेश्वर चाहता है कि किसी का भी नाश ना हो, परंतु जो हमारे प्रियजन है विश्वासियों के लिए उनको एक नई और अलग बुलावट है, वो हमारे साथ उद्धार के लिए बुलाए गए हैं। చూడండి దేవుడు అందరినీ రక్షించాలనుకుంటున్నాడు అయితే విశ్వాసులమైనటువంటి మన యొక్క బంధువులు మన యొక్క ఆప్తులు మన ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పిలుపు ఉంది అదేంటంటే మనతో పాటుగా వారు కూడా రక్షించబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది एक तीसरा उदाहरण देखते हैं यहोशुआ उसके 6 अध्याय में। మరొక ఉదాహరణ మనం చూద్దాం మూడవ ఉదాహరణ యెహోషువ 6వ అధ్యాయం यहाँ पर लिखा है कैसे यरीहो का नाश होने वाला था। ఇక్కడ యెరికో యొక్క నాశనం గురించి ఇక్కడ మనకు తెలియచేయబడుతుంది वहां पे 23वीं आयत से पढ़ते हैं 23 से। 23వ వచనం నుంచి చదువుదాం మనము तब वे दोनों जवान भेदिए भीतर जाकर राहब को और उसके माता पिता भाइयों और सबको जो उसके साथ रहते थे वरन उनको सब कुटुंबों को उसको निकाल लाए और इजराइल की छावनी में बाहर बैठा दिया। వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తోడుకుని వచ్చి ఆమె ఇంటి వారందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలీయుల పాలెము వెలుపట వారిని నివసింపచేసిరి और 24 में लिखा है तब उन्होंने नगर को और जो कुछ भी उसमें था सबको आग लगाकर फूंक दिया, केवल चांदी सोना और जो पात्र पीतल और लोहे के थे उनको उन्होंने यहोवा के भवन के भंडार में रख दिया। 24వ వచనం మనం చూసినప్పుడు అప్పుడు వారు ఆ పట్టణమును దానిలో ఉన్న సమస్తము అగ్ని చేత కాల్చివేసిరి వెండిని బంగారును ఇత్తడి పాత్రలను ఇంకో పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారంలో ఉంచిరి तो किसके देखिए आप यहाँ पे राहब के विश्वास की वजह से कैसे उसका पूरा परिवार, ना उसके माता पिता और भाई, बट जो कोई भी उसके कुटुंबों में था दूर दूर तक वो सब बच गए।
చూడండి ఇక్కడ రాహాబును బట్టి ఏ విధంగా రాహాబు కుటుంబము వాళ్ళ ఆ రాహాబు యొక్క తల్లిదండ్రులు అన్నదమ్ములు మాత్రమే కాదు కానీ తన బంధువులందరినీ కూడా రాహాబు ఇక్కడ రక్షించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. एक और उदाहरण देखेंगे, न्यायों की पुस्तक उसके पहले अध्याय में है। మరొక ఉదాహరణ మనం చూద్దాం న్యాయాధిపతుల గ్రంథము మొదటి అధ్యాయంలో నుంచి. यहाँ पे बेतेल नाम के नगर का नाश होने वाला था। ఇక్కడ బేతేలు బేతేలు నగరం యొక్క నాశనము ఇక్కడ జరగబోతుంది. यहाँ पे 22वीं आयत देखिए, फिर यूसुफ के घराने ने बेतेल पर चढ़ाई करी और यहोवा उनके संग था। 22వ వచనం చూడండి మొదటి అధ్యాయం. యోసేపు ఇంటి వారు బేతేలునకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. और यूसुफ के घराने ने बेतेल का भेद लेने को लोग भेजे। పూర్వము లూజు అనబడిన బేతేలును వేగి చూచుటకు యోసేపు ఇంటి వారు దూతలను పంపగా और 24वीं आयत में ऐसा लिखा है कि और पहरुओं ने एक मनुष्य को जो उस नगर से निकलते हुए देखा और उससे कहा, नगर में जाने का मार्ग हमें दिखा और हम तुझ पर दया करेंगे। 24వ వచనంలో చూడండి, ఆ వేగుల వారు ఆ పట్టణం నుండి ఒకడు వచ్చుట చూచి, నీవు దయచేసి ఈ పట్టణంలోనికి వెళ్ళు త్రోవను మాకు చూపినలా మేము మీకు ఉపకారము చేసేదమని చెప్పిరి. और जब उसने उन्हें नगर में जाने का मार्ग दिखाया तब उन्होंने नगर को तो तलवार से मारा, परंतु मनुष्य और उसके सारे घराने समेत छोड़ दिया। 25వ వచనంలో మనం చూసినప్పుడు అతడు పట్టణంలోనికి పోవు త్రోవను వారికి చూపగా వారు ఆ పట్టణంలో కత్తివాత హతం చేసిరు గాని ఆ మనుషుని వారి కుటుంబీకులందరినీ పోనిచ్చిరి. तो यहाँ पे आप फिर से वही बात देखिए, कैसे परमेश्वर हमारे प्रिय जनों को उद्धार देना चाहता है, वो नहीं चाहता कि उनका नाश हो। ఇక్కడ మరొకసారి చూస్తున్నాం ఏ విధంగా దేవుడు మన యొక్క బంధువులందరినీ కూడా వారిని రక్షించాలని దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని, వారెవరు కూడా నశించిపోవడం అనేది దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టము లేదు. अगर आपके बच्चों का उद्धार नहीं हुआ है, आपके पति का उद्धार नहीं हुआ है, आपकी पत्नी का उद्धार नहीं हुआ है, आपके माता पिता का उद्धार नहीं हुआ है, तो आप विश्वास के साथ प्रार्थना कर सकते हैं। जैसे परमेश्वर ने यहाँ पर राहब और उसके कुटुंबों के सारे लोगों को, जैसे उसने लूत और उसके सारे प्रियजनों को, जैसे उसने नोहा और उसके सारे प्रियजनों को, जैसे यहाँ पे इस मनुष्य लुज और उसके सारे परिवार को छोड़ दिया, वैसे ही वो हमारे परिवारों को भी उद्धार देगा। కాబట్టి మన కుటుంబంలో మీ పిల్లలకు రక్షణ లేకపోయినట్లయితే, లేకపోతే మీ భార్యకు మీ భర్తకు రక్షణ లేకపోయినట్లయితే, మీ తల్లిదండ్రులు ఇంకా రక్షించబడలేకపోయినట్లయితే వారందరినీ కూడా రక్షించడము దేవుని యొక్క ఉద్దేశమైనది. ఏ విధంగా మనము మరి రాహాబుని ఆమె కుటుంబం అంతటిని దేవుడు రక్షించాడో, లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించాడో, నోవాహు యొక్క కుటుంబాన్ని దేవుడు రక్షించాడో, అదే విధంగా ఇక్కడ కూడా చూస్తున్నాం కదా, ఈ లూజు పట్టణంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని అతని కుటుంబం అంతటిని కూడా రక్షించాడో, అలాగే మనతో పాటుగా మన బంధువులను మన ప్రియులైనటువంటి వారందరినీ కూడా రక్షించాలని దేవుడు చూస్తున్నాడు. जब हमें उद्धार मिलता है तो क्या है, वो एक फैमिली इन्विटेशन है, पारिवारिक निमंत्रण है। కాబట్టి మనకు రక్షణ పొందాలని మనకు ఒక ఆహ్వానం దేవుని దగ్గర నుంచి మనం పొందినప్పుడు రక్షణ అనేది కేవలం మనకు మాత్రమే సొంతం కాదు కానీ మన కుటుంబానికి అంతటికి కూడా దేవుడు ఇస్తున్నటువంటి ఆహ్వానమై ఉన్నది. तो पुराने नियम में नहीं, नए नियम में भी ऐसा है। अगर आप प्रेरितों के काम में जाइए, प्रेरितों का काम उसका पहला अध्याय। పాత నిబంధనని కాదు కానీ కొత్త నిబంధనలో కూడా మనం ఇటువంటి సంఘటనలు చూస్తూ ఉంటాం. అపోస్తల కార్యం గ్రంథంలో ఈ మాట మనం చూస్తాం చూడండి. और उसकी 4वीं आयत देखिए, చాప్టర్ 14, 14వ అధ్యాయము एक्ट्स चैप्टर 1 वर्स 14। यहाँ पे लिखा हुआ है कि ये सभी कई स्त्रियां और यीशु की माता मरियम और उसके भाइयों के साथ एक चित होकर प्रार्थना में लगे थे। అపోస్తల కార్యం గ్రంథము మొదటి అధ్యాయం 14వ వచనం, వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. तो देखिए यहाँ पे यीशु मसीह की माता और उसके भाइयों का भी उद्धार हो गया। यीशु मसीह ने अपने परिवार का उद्धार किया। చూడండి, యేసు ప్రభు వారు ఆయన తల్లి అతని సహోదరులందరూ రక్షించబడ్డారు. एक समय था जब उसके भाई विश्वास नहीं करते थे।
ఒక సమయంలో అయితే యేసు ప్రభువారి యొక్క సహోదరులు ఆయన యందు ఎంత మాత్రం కూడా విశ్వాసం ఉంచేటువంటి వారు కారు. पर उनका उद्धार हुआ। అయితే వారు రక్షించబడ్డారు. और आगे पतरस बोलता है प्रेरितों के काम उसके दूसरे अध्याय में ఆ और తర్వాత उसकी పేతురు చెప్తాడు 2వ అధ్యాయంలో 38 और 39, 38-39 आयतों में पतरस ने उन सबसे कहा कि मन फिराओ और तुम में से हर एक अपने अपने पापों की क्षमा के लिए यीशु मसीह के नाम में बपतिस्मा लो, तो तुम्हें पवित्र आत्मा का दान पाओगे। क्योंकि यह प्रतिज्ञा तुम और तुम्हारी संतानों और उन सब दूर दूर के लोगों के लिए भी है जिनको प्रभु हमारा परमेश्वर अपने पास बुलाएगा। तुम और तुम्हारी संतानों के लिए भी है। 2వ అధ్యాయము 38, 39 వచనాల్లో ఏ విధంగా పేతురు చెప్తూ ఉన్నాడు. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. एक और उदाहरण देखेंगे, वो है प्रेरितों के काम 16वें अध्याय में। మరొక ఉదాహరణ చూద్దాం అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో. यहाँ पे उस समय का वर्णन है जब पौल और सिलास को एक बंदी गृह में डाल दिया गया था। ఈ అధ్యాయంలో మనము చూసేటువంటి సంఘటన ఏంటంటే పౌలు శీల ఒక కారాగారంలో వారు బంధించబడి ఉంటారు. और आपको पता है कैसे परमेश्वर ने उनको वहां से छुटकारा दिया, एक भूकंप आया और सारे पट खुल गए। అక్కడ మనం చూస్తాము, మనకు తెలుసు కదా, అక్కడ భూకంపం వస్తుంది, వాళ్ళకు ఉన్నటువంటి ఆ సంఖ్యలన్నీ కూడా అక్కడ ఊడి పడిపోతాయి. 27वीं आयत पढ़ेंगे 27। और 7వ వచనం చదువుకుందాం. और दरोगा जाग उठा और बंदी गृह के द्वार खुले देखकर समझ गया कि बंधुए भाग गए। सो उसने तलवार खींचकर अपने आप को मार डालना चाहा। 16వ అధ్యాయము 27వ వచనం అపోస్తల కార్యము. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులను తెరిచిండుటయు చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తనను తాను చంపుకొనబోయాను. परंतु पौलुस ने ऊंचे शब्द में पुकार कर कहा, अपने आप को कुछ हानि ना पहुंचा कि हम सब यही हैं। అప్పుడు పౌలు నీవు ఏ హాని చేసుకుని వద్దు, మేము అందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. 29वीं आयत में लिखा है कि तब वह दिया मांगकर भीतर लपक कर गया और कांपता हुआ पौलुस और सिलास के आगे गिर पड़ा और उनसे बाहर लाकर कहा, हे साहिबों, उद्धार पाने के लिए मैं क्या करूं? 29వ వచనంలో మనం చూసినప్పుడు ఆ చెరసాల నాయకుడు అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను. अब देखिए पौल और सिलास ने क्या उत्तर दिया 31वीं आयत में। उन्होंने कहा, प्रभु यीशु मसीह पर विश्वास कर तो तू और तेरा घराना उद्धार पाएगा। 31వ వచనంలో పౌలు శీల అక్కడ ఆ చెరసాల నాయకునికి ఏమని జవాబిచ్చారు. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పెను. और फिर उन्होंने उसको और उसके सारे घर को प्रभु का वचन सुनाया। అంత మాత్రమే కాదు కానీ వారు ఆ చెరసాల నాయకుని కుటుంబానికి అందరికీ కూడా రక్షణ వాక్యం ప్రకటించారు. और लिखा हुआ है कि उसी रात उसी घड़ी वो सब लोगों को बपतिस्मा दिया। అదే సమయము ఆ రాత్రిలోనే ఆ గడిలోనే వాళ్ళందరూ కూడా బాప్తిసం పొందుకొని ఉన్నారు. तो दरोगा और उसका पूरा घराना उद्धार पाया। కాబట్టి ఆ చెరసాల నాయకుడు అతని కుటుంబం అంతా కూడా రక్షించబడ్డారు ఆ సమయంలో. और ऐसे ही कॉर्नेलियो के बारे में लिखा है, कैसे कॉर्नेलियो का उद्धार हुआ और उसके सारे दोस्तों का भी जो उस समय उसके घर में थे। చూడండి, అదే విధంగా కొర్నేలి గురించి కూడా మనకు బైబిల్లో తెలియజేయబడుతుంది. కొర్నేలి అతని కుటుంబము అతని స్నేహితులందరూ కూడా ఆ సమయంలో అతని గృహంలోనే ఉన్నారు. तो एक ही बात मैं इतने उदाहरणों के साथ आपके पास लाना चाह रहा हूँ कि परमेश्वर जिसने हमें उद्धार दिया है वो चाहता है कि हमारे प्रियजनों का भी उद्धार हो।
కాబట్టి ఈ ఉదాహరణలన్నిటి ద్వారా నేను ఒక విషయాన్ని మీ ఎదుట ఉంచాలనుకుంటున్నాను. అదేంటంటే దేవుడు మనల్ని రక్షణలో నడిపించాడు. మనల్ని మాత్రమే కాదు గానీ మనతో పాటుగా మన ప్రియులను, మన బంధువులందరినీ కూడా ఆయన రక్షించాలని చూస్తూ ఉన్నాడు. तो जब हम प्रार्थना करें तो विश्वास के साथ प्रार्थना करें कि नहीं, परमेश्वर उनके मन के द्वार खोलेगा, क्योंकि हम जो भी मांग रहे हैं वो उसकी इच्छा में मांग रहे हैं। కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రభువా, వాళ్ళ మనసులు, వాళ్ళ హృదయంలో రక్షణ ద్వారాలు నువ్వు తెరువు ప్రభువా అని మనం ప్రార్థన చేయవలసిన వారమైనాం. ఎందుకంటే మనం ఏదైతే అడుగుతున్నామో అది దేవుని చిత్తంలోనే మనం అడుగుతూ ఉన్నాం కాబట్టి. है ना, पहला यूहन्ना उसके 5वें अध्याय में क्या लिखा है? वो पहला यूहन्ना 5वें अध्याय में जाइए। చూడండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో చూడండి ఒకసారి ఏం రాయబడిందో. और उसकी 14वीं आयत में ऐसा लिखा है कि परमेश्वर के सामने हमारा यही हियाव या भरोसा होता है कि यदि हम कुछ भी उसकी इच्छा के अनुसार मांगते हैं तो वो हमारी सुनता है। చూడండి అక్కడ ఏం రాయబడిందో. 5వ అధ్యాయం 14వ వచనం మొదటి యోహాను పత్రిక. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినది. तो विश्वास के साथ कि परमेश्वर उनके मन के द्वार खोल रहा है। जब भी हम प्रार्थना करें विश्वास के साथ करें। परमेश्वर ने इतने लोगों को उनके परिवारों के साथ बुलाया, हमको भी हमारे परिवार के साथ बुलाया है। కాబట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్తానుసారంగా మనం అది అడుగుతున్నాం కనుక దేవుడు దాన్ని ఖచ్చితంగా మన జీవితాల్లో నెరవేరుస్తాడు. ఇప్పటి వరకు అనేక ఉదాహరణలు చూసాం. దేవుడు ఎవరినైతే రక్షించాడో వారి కుటుంబములతో పాటుగా వారిని రక్షించాడు. కాబట్టి మనల్ని ఆయన రక్షించాడంటే మనల్ని కూడా మన కుటుంబములతో పాటుగా, మన ప్రియులతో పాటుగా ఆయన రక్షించాలని ఆయన తన యొక్క చిత్తం ఆయన కలిగి ఉన్నాడు. परंतु कई बार क्या होता है, जब हम अपने प्रियजनों को देखते हैं तो देख के हमें ऐसा लगता है, कई बार अविश्वास आता है कि इनका कैसे उद्धार होगा, इनके हृदय तो इतने कठोर हो चुके हैं। అయితే కొన్ని సార్లు మన యొక్క బంధువులను మనం చూసినప్పుడు మనకు అనిపిస్తుంది వీళ్ళు ఎలాగ రక్షించబడతారో, ఎందుకంటే వీళ్ళు చాలా కఠిన హృదయాలుగా ఉన్నారు, వీళ్ళు అసలు రక్షణ పొందుకుంటారా అనేటువంటి ఆలోచన మనకు కలుగుతూ ఉంటుంది. ऐसा ही सवाल एक बार चेलों ने यीशु मसीह से पूछा था। ఇటువంటి ప్రశ్ననే, ఇటువంటి సందేహమే ఒకసారి శిష్యులు యేసు ప్రభువుని అడుగుతారు. एक बार मत्ती उसके 19 अध्याय पे जाइए। చూడండి మత్తయి సువార్త 19వ అధ్యాయం నుండి और उसकी 23वीं आयत 23। 23వ వచనం. 19వ అధ్యాయం మత్తయి సువార్త 23వ వచనం. तब यीशु ने अपने चेलों से कहा, मैं तुमसे सच कहता हूँ कि धनवान का स्वर्ग के राज्य में प्रवेश करना कठिन है। యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. फिर तुमसे कहता हूँ कि परमेश्वर के राज्य में धनवान के प्रवेश करने से ऊंट का सुई की नाक से निकल जाना सहज है। 24వ వచనంలో ఇంకా యేసుక్రీస్తు ప్రభువు ఈ విధంగా అంటారు, ఇది గాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరట సులభమని మీతో చెప్పుచున్నాను నేను. ऐसा ही कई बार हमें भी लग सकता है ना, अपने परिवार प्रियजनों को देख के, कि किसी का भी उद्धार होना आसान है, तो ऊंट का सुई से निकल जाना सहज है, परंतु इनके हृदय इतने कठोर है, इनका उद्धार कैसे होगा। మనకి కూడా మన బంధువులను చూసినప్పుడు చాలా సార్లు ఈ విధంగా అనిపిస్తూ ఉండొచ్చు. ఒంటె సూది బెజ్జంలో దూరడం చాలా సులభమేమో, కానీ వీరు రక్షించబడటం మాత్రం చాలా కష్టము అని మనకు అనిపిస్తూ ఉండొచ్చు. 25वीं आयत यहाँ सुनकर ये यीशु मसीह की ये बात सुनकर चेलों ने बहुत चकित होकर कहा, फिर किसका उद्धार हो सकता है। శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, फिर 26वीं आयत देखिए, यीशु ने उनकी ओर देखकर कहा, मनुष्यों के लिए यह नहीं हो सकता, परंतु परमेश्वर सब कुछ कर सकता है। परमेश्वर सब कुछ कर सकता है। 26వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు ఈ విధంగా అంటారు, యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే. इस संदर्भ, इस कॉन्टेक्स्ट में क्या मतलब है कि परमेश्वर किसी को भी उद्धार दे सकता है, उनका मन बदल सकता है।
కాబట్టి ఈ నేపథ్యంలో మనం గ్రహించవలసింది ఏంటంటే దేవుడు ఎవరినైనా సరే రక్షించగలుగుతాడు, ఎవరి మనసులైనా ఆయన మార్చగలుగుతాడు. तो ये आयत हमें ध्यान रखनी है। जब भी हमें ऐसा लगे देख के हमें क्या बोलना है, मेरे लिए मैं नहीं कर सकता, मनुष्यों के लिए ये नहीं हो सकता, परंतु परमेश्वर सब कुछ कर सकता है। కాబట్టి మనకి ఎప్పుడైనా మన బంధువులు రక్షించబడగలుగుతారా అనే సందేహం వచ్చినప్పుడు మనం ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నాకైతే ఇది అసాధ్యమే, కానీ మనుషులకు ఇది అసాధ్యమేమో, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. परमेश्वर इनका मन खोल सकता है। దేవుడు వారి హృదయాలను తెరవగలుగుతాడు. तो उस विश्वास के साथ प्रार्थना करनी है। కాబట్టి ఆ విశ్వాసంతో మనం ప్రార్థన చేయాల్సిన వారంగా ఉన్నాం. देखिए एक बार प्रेरितों के काम उसका 16वां अध्याय है చూడండి అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో చూడండి ఒకసారి, और उसकी 14वीं आयत। 14వ వచనం. और लूदिया नाम धुआंधारी नगर की बैजनी कपड़े बेचने वाली एक भक्त स्त्री सुनती थी, और प्रभु ने उसका मन खोला ताकि पौलुस की बात पर चित लगाया। किसने उसका मन खोला? प्रभु ने उसका मन खोला। అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ఆ ప్రభువు ఆమె హృదయం తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఎవరు ఆమె హృదయం తెరిచారంటే ప్రభువు ఆమె యొక్క హృదయాన్ని తెరిచారు ఆ సమయంలో. तो पहला पॉइंट इतनी देर से जो मैं बोलना चाह रहा हूं, कैसे हम अपने प्रियजनों के लिए सफलतापूर्वक प्रार्थना कर सकते हैं। पहला पॉइंट यही है कि विश्वास के साथ कि परमेश्वर उनका हृदय खोल सकता है। కాబట్టి ఆరంభం నుంచి నేను మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఎలాగున దేవుడు మన యొక్క బంధువులైనటువంటి వారి యొక్క హృదయాలను ఆయన తెరుస్తాడు అంటే మనము విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన చేయడం ద్వారా. दूसरा है कि उनके प्रति प्रेम दिखा के, రెండవదిగా వారి పట్ల మనము ప్రేమను చూపించే వరంగా ఉండాలి. पहला पत्रस उसका 3रा अध्याय, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం. यहाँ लिखा है पत्नियों के लिए जिनके पति अविश्वासी हैं। ఇక్కడ అవిశ్వాసమైనటువంటి భర్తలు కలిగినటువంటి భార్యల గురించి రాయబడినది. तो पत्रस लिख रहा है कि पत्नियों तुम भी अपने पति के अधीन रहो, इसलिए कि यदि इनमें से कोई है जो वचन को ना मानता हो, तो भी तुम्हारे भय सहित पवित्र चाल चलन को देखकर बिना वचन के अपनी अपनी पत्नी के चाल चलन के द्वारा खिंच जाए। చూడండి 3వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూసినప్పుడు, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడినడి, అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. तो हमारा प्रेम भरा चाल चलन उनके ऊपर एक पहचान बनाता है। కాబట్టి మనము ఎప్పుడైతే వారి పట్ల ప్రేమపూర్వకంగా మనం మర్యాదగా నడుచుకుంటామో అది వాళ్ళ మీద ప్రభావం చూపించేదిగా ఉంటుంది. और वो उन्हें परमेश्वर की तरफ खींचता है। అది వారిని దేవుని వైపుకు అది నడిపిస్తుంది, లేకపోతే దేవుని వైపుకు అది లాగుతుంది. तो हम कैसे? पहले विश्वास के साथ प्रार्थना करें, परमेश्वर उनका मन खोलेगा और प्रेम पूर्वक व्यवहार से उनके साथ रहें। కాబట్టి మొట్టమొదటిగా ఎలా అంటే మన విశ్వాసంతో వారి గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి హృదయాన్ని తెరుస్తాడు. రెండవదిగా మనము ప్రేమపూర్వకంగా వారి పట్ల ప్రవర్తించినప్పుడు. और तीसरा और आखिरी लिखा है 2 कुरिन्थियों उसके 4थे अध्याय में है। చివరిగా మూడవది 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం దాన్ని. और उसकी तीसरी आयत देखिए, यहाँ पौलुस बोल रहा है कि यदि हमारा सुसमाचार पर पर्दा पड़ा है तो वह नाश होने वाले के लिए ही पड़ा है। 3వ వచనంలో పౌలు ఇలా చెప్తాడు, మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. तो 4थी आयत में देखिए, और वह अविश्वासियों के लिए जिनकी बुद्धि को संसार के ईश्वर ने अंधा कर दिया है, ताकि मसीह जो परमेश्वर का प्रतिरूप है
उसके तेज में सुसमाचार का प्रकाश उन पर ना चमके। దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలిగి చేసెను. तो यहाँ क्या लिखा है कि जो अविश्वासी होते हैं, जो लोग नहीं विश्वास करते हैं, उनकी बुद्धि पर एक जो है, एक पर्दा पड़ा है जो शैतान ने डाल रखा है। కాబట్టి ఎవరైతే అవిశ్వాసులుగా ఉన్నారో దేవుని వాక్యమును స్వీకరించలేని వారిగా ఉన్నారో వారి కన్నులకి ఒక ఆ, గుడ్డితనం అనేటువంటి ముసుగు కప్పవేయబడి ఉంది. तो उनको दिखता नहीं है साफ-साफ, समझ में नहीं आता है। కాబట్టి వాళ్ళకి ఏమి కనిపించదు, వాళ్ళకి ఏమి అర్థం కాదు. और ये वो नहीं है कि वो बेवकूफ है इसलिए उन्हें नहीं समझ में आता है। ये नेचुरल पर्दा नहीं है, ये सुपर नेचुरल पर्दा है जो जो शैतान ने डाला हुआ है। వాళ్ళకి అర్థం కావట్లేదంటే వాళ్ళు ఏదో వెర్రి వాళ్ళనో లేకపోతే వాళ్ళు ఏదో బుద్ధిహీనులనో కాదు, కానీ వాళ్ళ మనసుల మీద ఆ యొక్క ముసుగు అది కప్పివేయబడి ఉంది కాబట్టి సాతాను ఆ ముసుగు వాళ్ళ హృదయాల మీద కప్పి ఉంచాడు కాబట్టి వాళ్ళకు దేవుని విషయాలు అర్థం కావు. परंतु परमेश्वर ने हमें यीशु मसीह के नाम में इस पर्दे को हटाने की क्षमता दी है। అయితే దేవుడు మనకు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ముసుగును తొలగించేటువంటి శక్తిని ఆయన మనకి ఇచ్చున్నాడు. परमेश्वर ने बोला है कि यीशु मसीह के नाम में हम विश्वासी इन बुरी आत्माओं को बांध सकते हैं जो हमारे प्रियजनों को परमेश्वर के पास आने से रोक रही हैं। దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యేసుక్రీస్తు నామములో మనము ఈ దురాత్మలను బంధించవచ్చు. ఏ దురాత్మ అయితే మన మన యొక్క బంధువులను మన యొక్క ప్రియమైనటువంటి వారిని ఈ యొక్క గుడ్డితనంలో ముంచివేశాయో, यीशु मसीह के नाम में उन रुकावटों को हटा सकते हैं। యేసుక్రీస్తు నామములో మనం ఆ యొక్క అడ్డంకులను తొలగించవచ్చు. तो कैसा तरीका है? यीशु मसीह के नाम में हम उन बुरी आत्माओं को जो अंधकार ला रही हैं उनके जीवन में उनको बांधे। కాబట్టి మూడవది ఏంటంటే యేసుక్రీస్తు నామములో మనము మన ప్రియమైనటువంటి వారి జీవితాల్లో అంధకారాన్ని కలిగించేటువంటి ఆ యొక్క దురాత్మలను పారద్రోలడం ద్వారా, और अगर हम ये करते हैं तो क्या होगा? सफलता पूर्वक हम प्रार्थना करेंगे, हमारे प्रियजनों का उद्धार होगा, प्रभु यीशु मसीह का अनुग्रह अपने जीवन में जान पाएंगे। కాబట్టి ఎప్పుడైతే మనం చేస్తామో ఈ విషయాలను మన యొక్క బంధువులైనటువంటి వారిని మనము రక్షించుకోవడంలో మనం సఫలమవుతాం. అంత మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపను మన జీవితాల్లో మనం పొందుకోగలుగుతాం. तो पहला क्या है? विश्वास के साथ प्रार्थना करें। परमेश्वर की प्रतिज्ञाओं को कैसे उसने हमें पारिवारिक निमंत्रण दिया है, वो चाहता है कि हमारे प्रियजनों का उद्धार हो और वो उनके मनों को खोले। కాబట్టి మొట్టమొదటిగా ఏంటంటే మన బంధువులైనటువంటి వారి కొరకు మనం విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు మనకు రక్షణ అనేది అనుగ్రహించినప్పుడు అది కుటుంబ సమేతముగా మనం రక్షించబడాలని దేవుడు మనకి అది అనుగ్రహించాడు. కాబట్టి యేసుక్రీస్తు నామములో మనము మన యొక్క కుటుంబస్తులందరినీ కూడా దేవుని యొక్క రక్షణలోనికి మనం నడిపించాలి వారి కొరకు ప్రార్థన చేయడం ద్వారా. दूसरा, उनके साथ परमेश्वर के प्रेम का चाल चलन दिखाएं। రెండవదిగా దేవుని యొక్క ప్రేమను వారి పట్ల మన యొక్క ప్రవర్తన ద్వారా కనపరచడం ద్వారా. तीसरा, यीशु मसीह के नाम में उन बुरी आत्माओं को जो अंधकार ला रही हैं बांध दें। మూడవదిగా ఏ దురాత్మలు అయితే మన ప్రియులైనటువంటి వారి జీవితాల్లో అంధకారం కలిగించేస్తున్నాయో వాటిని యేసుక్రీస్తు నామములో బంధించడం ద్వారా प्रार्थना करेंगे। हमारे स्वर्गीय पिता, हम आपको धन्यवाद देते हैं कि आपने हमारे मन की आंखें खोली और हमको उद्धार दिया, नया जीवन दिया। आपका धन्यवाद देते हैं और प्रार्थना करते हैं अपने परिवारों के लिए कि आप उन पे दया दिखाएं और उनके मन की आंखें खोलें कि वो जान पाएं और वो भी आपका उद्धार ले पाएं। यीशु मसीह, आपका धन्यवाद देते हैं कि आप इस जगत में आए जिससे कि हम में से किसी का नाश ना हो, हमें छुटकारा मिले, अनंत जीवन मिले। आपने हमारे पापों का दंड अपने शरीर में उठाया, तो धन्यवाद देते हैं। ये प्रार्थना आपके बेटे यीशु मसीह के नाम मांगते हैं, आमीन। हमारे परमेश्वर पिता का प्रेम और प्रभु यीशु मसीह का अनुग्रह और पवित्र आत्मा की सहभागिता हम सबके साथ सदा बनी रहे। हालेलुया, आमीन।